ఓం శ్రీ గురుభ్యో నమః. జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కటి భక్తికి నీతి కథని మనకి తెలియచేశారు. ఇప్పుడు ఆ కథని మనం తెలుసుకుందాం. కథలోకి వచ్చేస్తే, ఒకసారి ద్వారకలో భక్తులందరూ కలిసి కృష్ణుణ్ణి వద్దకు వచ్చారు. వారి ముఖాల్లో ఆందోళన కనిపించింది. అందులో ఒక భక్తుడు నమస్కారం చేసి ఇలా అడిగాడు, ప్రభు, మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? అవి వచ్చినప్పుడు మనసు దిగులు పడుతుంది. ఆ కష్టాలను తొలగకుండా ఎలా ఎదుర్కోవాలి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. భక్తులను చూసి ఇలా చెప్పడం ప్రారంభించారు. రైతు రామయ్య కథ. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా భక్తుడు. ప్రతిరోజు దేవుడిని ప్రార్థించేవాడు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పంట వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక సంవత్సరం అతను చాలా ఆశతో విత్తనాలు వేశాడు. కానీ కొన్ని రోజులకే పెద్ద ఎండలు వచ్చాయి. వర్షం పడలేదు. పంట ఎండిపోవడం మొదలైంది. రామయ్య బాధపడ్డాడు, కానీ దేవుడిని దూషించలేదు. అతను ఇలా అనుకున్నాడు, దేవుడు ఇచ్చిన పరిస్థితి ఇది. నేను చేయాల్సిన ప్రయత్నం చేయడం. అతని దగ్గరలో ఉన్న బావి నుండి నీళ్లు త్రాగించి తన పంటను కాపాడడానికి ప్రయత్నించాడు. సరే, కొన్ని రోజులు ఇలా కష్టపడ్డాడు. అయితే మరో సమస్య వచ్చింది. ఒక పెద్ద తుఫాను వచ్చి పొలంలో కొంత పంటను నేల కూల్చేసింది. గ్రామంలో వాళ్ళు నవ్వుతూ ఇలా అన్నారు, రామయ్య, నీకు ఎప్పుడూ కష్టాలే, దేవుడు నీకు సహాయం చేయడం లేదు. కానీ రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మాలి. కష్టం కూడా ఒక పాఠమే, ఆశ్చర్యకరమైన ఫలితం. కొన్ని రోజుల తర్వాత అద్భుతం జరిగింది. ఎండలు, తుఫాను వల్ల పంటలు చాలా నాశనం అయ్యాయి. కానీ రామయ్య పొలంలో మిగిలిన మొక్కలు మాత్రం బలంగా పెరిగాయి. ఎందుకంటే ఎండ వల్ల వాటి వేర్లు లోతుగా పెరిగాయి. తుఫాను వల్ల బలహీనమైన మొక్కలు తొలగిపోయాయి. మిగిలినవి బలమైన పంటగా మారాయి. ఆ సంవత్సరం రామయ్యకు చాలా మంచి దిగుబడి వచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, కష్టాలు నన్ను ఓడించలేదు, అవే నన్ను బలంగా చేశాయి. కృష్ణుడు చెప్పిన గాఢమైన సత్యం. ఈ కథ చెప్పిన తర్వాత కృష్ణుడు భక్తులను చూసి ఇలా చెప్పారు, ప్రియమైన భక్తులారా, జీవితంలో కష్టాలు శత్రువులు కావు. అవి గురువులు బంగారం అగ్నిలో వేడి చేస్తేనే మెరిసినట్టు. మనిషి కూడా కష్టాల ద్వారా మరింత బలంగా మారుతాడు. కష్టం వచ్చినప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోండి. భయపడకండి, ప్రయత్నం ఆపకండి, దేవుడిపై నమ్మకం కోల్పోకండి. అప్పుడు కష్టం కూడా మీ విజయానికి మెట్టు అవుతుంది. భక్తులందరూ ఈ మాటలు విని ఆనందంతో నమస్కరించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టాలు మన జీవితాన్ని పరీక్షించడానికి వస్తాయి. ధైర్యం, విశ్వాసం, ప్రయత్నం ఉంటే కష్టాలు కూడా విజయంగా మారతాయి అనేది ఈ కథలోని నీతి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.